నమస్తే వెల్కమ్ టు టీ5 మరునేత్ర. ఒక ఉద్యమకారుని అరెస్ట్ చేస్తారా? ఒక సంఘ సంస్కర్తని అరెస్ట్ చేస్తారా? ఒక రాబిన్ హుడ్ని అరెస్ట్ చేస్తారా? పేద మధ్యతరగతి ప్రేక్షకులకి దేవుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి పెడుతున్న పోస్టులు. మీకు ఏమైనా సరే బుద్ధి జ్ఞానం ఉందా? ఏమైనా సరే సమాజం పట్ల బాధ్యత ఉందా? నిజంగా మీరు నిజమైన పౌరులేనా? నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చిపోయిందంట. అలాగే 24,000 సినిమాల్ని పైరసీ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఐబొమ్మ అనే ఒక అనధికార వెబ్సైట్ని నిర్వహిస్తూ ఉంటాడు గత కొన్ని సంవత్సరాలుగా కూడా. ఎప్పటి నుంచో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ ఐబొమ్మ మీద ఎన్నో ఫిర్యాదులు చేసింది, ఎంతో పోరాటం చేసింది. అయినా కూడా ఎవరు ఏమీ చేయలేకపోయారు. చివరికి తెలంగాణ పోలీసులు వల పన్ని మరీ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టాడు. కోర్టు కూడా రిమాండ్ విధించింది. అయితే ఒక్కసారిగా ఈ ఐబొమ్మను ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఈ ఇమ్మడి రవికి మద్దతుగా సినిమా టికెట్ల రేట్లు పెరిగిపోయినాయి, హీరోలు బాగా రెమ్యునరేషన్ పెంచేశారు. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి సినిమాకి కుటుంబంతో సహా వెళ్ళి చూడలేని పరిస్థితి ఉంది. అలాంటి టైంలో ఒక రాబిన్ హుడ్ లాగా అసలు అంటే డేటా అనమాట, మనం జీబీ ఎంబీ ఒక 1 GB 2 GB ఖర్చు పెడితే మంచి మంచి సినిమాలు, క్వాలిటీ సినిమాలు ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఇస్తూ ఉన్నాడు, సమాజ సేవ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్యాయమైన పోస్టులు పెడతా ఉన్నారు. మీకు విషయం తెలుసు, మీరే ఒక నిర్మాత అయితే మీ ఆస్తులు, మీ స్థలాలు, మీ ఇళ్ళు అన్నీ కూడా అమ్మేసి సినిమా మీద ప్యాషన్తో ఒక సినిమా తీశారు. నవంబర్ 17వ తేదీన ఆ సినిమా రిలీజ్. కానీ నవంబర్ 16వ తేదీన వెబ్సైట్లో సినిమా మొత్తం హెచ్డి క్వాలిటీతో ప్రత్యక్షమైంది. నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఏంటి నీ పరిస్థితి? లేదు, 17వ తేదీన సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే అదే రోజున ఐబొమ్మలో ఒక పైరసీ సినిమా అక్కడ ఉంది. పరిస్థితి, నీ పరిస్థితి ఏంటి? సినిమా హాల్కి రారు, టికెట్ తెగదు, ఓటీటీ వాళ్ళు కొనరు. ఏంటి నీ పరిస్థితి? నువ్వు ఒక నిర్మాత స్థానంలో ఉండి ఆలోచించు. ఈ పోస్టులు పెట్టే వాళ్ళందరూ, ఐబొమ్మ రవిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సినిమా అనేది వినోదం మాత్రమే, బలవంతం కాదు. ఇష్టమైతే హాల్కి వెళ్ళి చూడు, లేదంటే వదిలే, ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయి, లేదంటే టీవీలో శాటిలైట్ ఛానల్లో వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయి. అసలు నాకు సినిమానే వద్దు, ఆ దరిద్రం వద్దనుకుంటా సినిమాకి వెళ్ళకు. వినోదం కోసం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఒక నేరాన్ని సపోర్ట్ చేయకూడదు, ఖచ్చితంగా సపోర్ట్ చేయకూడదు. ఒక నేరస్తుని సపోర్ట్ చేయకూడదు. అతనేమి రాబిన్ హుడ్ కాదు. 50 లక్షల మంది ఆ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉన్నారట. మీ 50 లక్షల మంది డేటా అతని దగ్గర ఉంది. నీ ఆధార్ కార్డ్, నీ బ్యాంక్ అకౌంట్, నీ వ్యక్తిగత వివరాలు మొత్తం కూడా అతని దగ్గర ఉన్నాయి. మొత్తాన్ని హ్యాక్ చేశాడు ఇమ్మడి రవి. తెలుసా మీకు అది? మీకేదో సమాజ సేవ చేస్తున్నాడు అనుకుంటారు కదా మీరు. మీ డేటా మొత్తం చోరీ చేశాడు ఈ 50 లక్షల మందిది కూడా. అది గుర్తించండి ఫస్ట్. ఎప్పుడు ఏమైనా కావచ్చు, మీ డేటాను అమ్ముకున్నాడు. అదే కాకుండా బెట్టింగ్ యాప్స్, ఈ ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు. టెలిగ్రామ్ గ్రూపులు క్రియేట్ చేసి అక్కడ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి ఎంతమంది నష్టపోయి ఉంటారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు, ఎన్ని కుటుంబాలు జీవితాలు రోడ్డున పడి ఉంటాయి చెప్పండి. సో మీ వ్యక్తిగత డేటాని చోరీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా మీ జీవితాలతో కూడా ఆడుకున్నాడు. నీ దాకా రాకపోవచ్చు, బట్ వేరే వాళ్ళు ఎవరు చనిపోయి ఉండొచ్చు కదా, వేరే వాళ్ళు ఎవరు రోడ్డున పడి ఉండొచ్చు కదా, నష్టపోయి ఉండొచ్చు కదా. అతను మాత్రం కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఒక నిర్మాత అంటే ఎలా అయిపోయారంటే, సినిమా ప్రేక్షకులు, అభిమానులు కూడా ఒక హీరో మీద కోపంతో, మన హీరో సినిమా ఏమో రాకూడదు, పైరసీ రాకూడదు, ఏమీ రాకూడదు, ఐబొమ్మ లాంటి వాటిలో రాకూడదు, బట్ వేరే వాళ్ళ హీరో సినిమా రావాలి. ఆ హీరో మీద కోపం. కానీ మీకు ఆ హీరోనే కనిపిస్తాడు, ఆ నిర్మాతే కనిపిస్తాడు, బట్ దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంది, ఆ కష్టాన్ని దోచుకుంటా ఉన్నారు కదా. నిర్మాత తర్వాత ఎవరుంటారు? కెమెరామెన్ ఉంటాడు, అసిస్టెంట్ కెమెరామెన్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, డాన్సర్లు ఉంటారు, ఫైటర్లు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, నటీనటులు ఉంటారు. ఇంతమందికి ఫుడ్ పెడుతుంది సినిమా కళామ తల్లి. అలాగే థియేటర్లు ఉంటాయి, థియేటర్ యాజమాన్యాలు ఉంటారు, థియేటర్లో మళ్ళా ఉద్యోగులు ఉంటారు, సిబ్బంది ఉంటారు.
ఇలా ఎంతోమంది సినిమా మీద బ్రతుకుతూ ఉన్నారు. మీకు ఆ హీరోనే కనిపిస్తాడు, ఆ నిర్మాతే కనిపిస్తాడు, వీళ్ళు నష్టపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. బట్ దాని వెనకాల జీవితాలు నాశనం అయిపోతామని, వేలాది జీవితాలు. దాన్ని ఎవరు గమనించట్లేదే. ఐ బొమ్మకు సపోర్ట్ చేస్తారా, రవికి సపోర్ట్ చేస్తారా? మీ డేటా ఉంది, రేపు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులన్నీ ఒకసారిగా మాయమైపోతాయి. ఏం చేస్తావు? నీ ఫ్యామిలీ ఫోటోలన్నీ కూడా ఎక్కడో ఉంటాయి, వెబ్సైట్లోనూ ఇంకో చోట పోర్న్ సైట్స్లో ఉంటాయి మీ ఫ్యామిలీ ఫొటోస్. అప్పుడేం చేస్తావు? దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. దుర్మార్గం ఇది. సరే, ఇంకో అంశం అంటారా? ఎస్, ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటా. దానికి సంబంధం ఏ విషయాన్ని? సినిమా హీరోల రెమ్యునేషన్ పెరిగింది, సినిమా కాస్ట్ పెరిగింది, సినిమా టికెట్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 2-3 వేలు ఖర్చు పెట్టాలి టికెట్లకి. 800 ఆ టికెట్టు, 1200, 1500. ఎందుకు ఆ పిచ్చి? కానీ దానికి దీనికి సంబంధం లేదు. అంటే సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి కదా అని చెప్పేసరి పైరసీ చేయమని కాదు ఉద్దేశం. పైరసీ అనేది నేరం, అది వేరు ఇది వేరు, దీనికి సంబంధం లేదు. ఎస్, నిజంగానే సినిమా హీరోల్ని దేవుళ్ళకు గొలుస్తూ ఉన్నారు, కోట్లు ఇస్తూ ఉన్నారు, 100 కోట్లు 150 కోట్ల రెమ్యునేషన్. దాన్ని తీసుకెళ్ళి ప్రేక్షకుల మీద రుద్దేస్తూ ఉన్నారు. 500, 600, 700 టికెట్లు పెట్టేసి. నిర్మాతలు కూడా సినిమా హీరోల రెమ్యునేషన్ తగ్గించాలి. మేము ఇంతే ఇస్తాం, 10 రూపాయలు ఇస్తా, చేస్తే చేయి, లేదంటే లేదు, తీసేయి. హీరోలు కూడా తగ్గించుకోవాలి. పిచ్చి ప్రేక్షకులు, పిచ్చి అభిమానులు మీకోసం చొక్కాలు చించేసుకొని, బ్లడ్ గార్చేసి, పాలాభిషేకాలు చేసేసి, మళ్ళీ ఆ కుటుంబాలకు వీళ్ళు చేసేదే ఉండదు. హీరోలు సినిమా పిచ్చ, అంతే. పిచ్చి అభిమానులు. రోజు ఇంటికి పాల ప్యాకెట్ తీసుకెళ్ళు, అమ్మ కోసమో భార్య కోసమో, వాడు పాలాభిషేకం చేస్తాడు అభిమాని హీరోకి. ఇలాంటి తిక్క సన్నాసులు, తిక్క అభిమానులు ఉన్నారు కాబట్టే వాళ్ళు కోట్ల రెమ్యునేషన్ పెంచేశారు. మీరు తిడితే, ఎవరైనా తిట్టాలి అంటే హీరోలను తిట్టండి, హీరోలను ప్రశ్నించండి. మీ రెమ్యునేషన్ తగ్గించుకోండి. సినిమా టికెట్ అందుబాటు ధరలో ఉండాలి, వినోదం అందుబాటులో ఉండాలి సామాన్య ప్రేక్షకుడికి అని చెప్పేసి అది చేయండి. సో అది వేరు ఇది వేరు. ఎస్, నిజంగానే రెమ్యునేషన్ తగ్గించుకోవాలి. అలాగే క్వాలిటీ సినిమా కూడా కావాలి. గ్లోబ్ ట్రాటర్ రాజమౌళి గారు మరి కష్టపడి తీస్తా ఉన్న 2027 రిలీజ్ అంట మహేష్ బాబు గారి చేత. ఆ సినిమా రేపు రిలీజ్ అనగా ఈరోజు మరి వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తూ ఉన్నారు సినిమా రిలీజ్ అని వెంటనే పైరసీ వెబ్సైట్లో వస్తే పరిస్థితి ఏంటి? ఎంతమంది కష్టం అది, ఎన్నేళ్ల కష్టం అది. కొంచెం ఆలోచించండి. ఈ ఐబొమ్మ రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ, వైజాగ్ చెందిన వ్యక్తిత్వం, కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచి సినిమాలు అప్లోడ్ చేస్తూ కొంత టీంని ఏర్పాటు చేసుకుని శివాజీ, ప్రశాంత్ వీళ్ళని అరెస్ట్ చేశారు మన సెప్టెంబర్లో. సివి ఆనంద్ గారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు హైదరాబాద్కి. సో ఆయన తర్వాత ఇప్పుడు సజ్జనార్ గారు వచ్చారు, ఆయన ప్రారంభించారు. సివి ఆనంద్ గారు కీలకమైన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేశారు. సో ప్రధాన నిందితుడు రవిని మాత్రం సజ్జనార్ గారు ఉండగా, అంటే సివి ఆనంద్ గారు స్టార్ట్ చేశారు, సజ్జనార్ గారు ముగించారు. అంటే వీళ్ళు ఎక్కడ దాకా తెగించారు అంటే, దమ్ముంటే పట్టుకోండి. ఏంటి పోలీసులకే, వ్యవస్థకే, అంటే ప్రభుత్వానికే సవాల్ చేస్తాడా? చేసేదేమో దిక్కుమాలిన పని, చేసేదేమో నేరం, చేసేదేమో పైరసీ. కోట్లు సంపాదించాడు, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు. దమ్ముంటే పట్టుకొని సవాలట. పోలీసులతో చతుర్లొద్దు, పోలీసులతో తమాషాలు కాదు. అందుకే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని 1.5 crore ఖర్చు పెట్టి మరీ, 1.5 కోటి ఖర్చు పెట్టారంట. తెలుసా మీకు? 1.5 కోటి ఖర్చు పెట్టి మరీ రవినాష్ చేశారు. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఇతను ఒక ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వైజాగ్ ఇతంది. ఆ తర్వాత కొద్ది రోజులకు విడాకులు అయిపోయినాయి అట. ఇప్పుడు మాజీ భార్య అట. ఆవిడిచ్చిన సమాచారం ద్వారా ఇమ్మడి రవిని పట్టుకున్నారు అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటి? ఆవిడతో విడాకులు తీసుకోవడానికి కూకట్పల్లి, హైదరాబాద్ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో అందుకోసం రవి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ అక్కడికి వచ్చాడు. ఆ క్రమంలో నిఘా వేసి పట్టుకున్నారు అని. అంటే విడాకులు ఆల్రెడీ అయిపోయిన కొంతమంది చెప్తా ఉన్నారు, విడాకుల కోసం వచ్చాడని కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు, భార్యకి సంబంధం లేదు, భార్య ఏమీ పట్టించలేదు, పోలీసుల నిఘా ఉంచి ఒక సమాచారం ద్వారా, నమ్మదగిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఆ ఇమ్మడి రవి చేతే, అంటే దమ్ముంటే పట్టుకోండి అన్న రవి చేతే ఆ వెబ్సైట్ని క్లోజ్ చేయించారు. హైదరాబాద్లో ఒక ఫ్లాట్లో మొత్తం హార్డ్ డిస్క్లు, సర్వర్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అప్లోడ్ చేయడానికి ఇంకా కొత్త సినిమాలు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు, పైరసీ ఇదంతా కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. 3 కోట్ల రూపాయలు అతని ఖాతాలో ఉంటే ఫ్రీజ్ చేశారు. చివరికి తండ్రికి కూడా, ఈ ఇమ్మడి రవి తండ్రి అప్పారావు వైజాగ్లో ఉంటారు, ఆయన కూడా అని ఉమ్మేశారు. పోలీసులతో పరాచికాల, దమ్ముంటే పట్టుకో అంటావా?
అతను చేస్తుంది ఇల్లీగల్ పనులు. 2 ఏళ్ళైంది మా ఇంటికి వచ్చి. పోలీసులు కరెక్ట్ పని చేశారు, అరెస్ట్ చేశారు, మంచి పని చేశారు అని చెప్పేసి. సో తండ్రి లేదు, భార్య లేదు సపోర్ట్, అంటా ఉన్నారు వాళ్ళు. అలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తారా? మీరు చేస్తే టాలీవుడ్ మీద పోరాటం చేయండి, హీరోల మీద పోరాటం చేయండి. ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకండి, నేరాన్ని ఎంకరేజ్ చేయకండి. సో ఎప్పుడైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారో చిరంజీవి గారు, రాజమౌళి గారు, నాగార్జున గారు, అలాగే సురేష్ బాబు, దిల్ రాజు వీళ్ళందరూ కూడా వెళ్ళి సజ్జనార్ గారిని కలిసి అభినందనలు తెలిపారు. వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇమ్మడి రవి అరెస్ట్ పైన వీళ్ళందరూ కూడా స్పందించారు. సో ఐబొమ్మ మొత్తానికి క్లోజ్ అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ చాలా దెబ్బతింటా ఉంది. మూవీ రూల్స్ అని, తమిళ్ రాకర్స్ అని, వీళ్ళని కూడా పట్టుకోవాలి. వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వీళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎక్కడ అమెరికాలోనో, కరేబియన్ దీవుల్లోనో, ఇంకొక చోట ఆఫ్రికాలోనో ఉండి అక్కడి నుంచి అప్లోడ్ చేయడం, ఐపీ అడ్రస్లు మార్చడం, అంటే ఇక్కడుండి ఎక్కడి నుంచో ఉన్నట్టుగా ఐపీ అడ్రస్లు మార్చడం, ఇవన్నీ కూడా. సో ఒక పెద్ద వ్యవస్థనే ఈ ఐబొమ్మ రవి క్రియేట్ చేశాడు. 8-9 సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్ని నష్టపరిచాడు. ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడానికి, అంటే సుమారుగా ఇతని వల్ల 22,000 కోట్ల రూపాయలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టపోయిందంట. 22,000 కోట్లు అంటే చిన్న విషయమా చెప్పండి? 22,000 కోట్లు, ఎన్నో కోట్లు సంపాదించాడు. ఇతని ఖాతాలో 3 కోట్లు ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ పెట్టాడో మరి, ఏ ఖాతాలో ఉంటాయో పోలీసు అంతా కూడా బయటకు తీయాలి. సో నేనేమంటాను అంటే, ఇమ్మడి రవి అరెస్టు నిజంగా అభినందనీయం. తెలంగాణ పోలీసులు అద్భుతంగా వర్క్ చేశారు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అద్భుతంగా వర్క్ చేశారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులందరికీ, సివి ఆనంద్ గారికి, సజ్జనార్ గారికి అభినందనలు. ఇక్కడతో అవ్వలేదు, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని కూడా పట్టుకోవాలి. ఇండస్ట్రీని రక్షించాలి. ఇండస్ట్రీని రక్షించడం అంటే పెద్ద పెద్ద బడా నిర్మాతలు, హీరోలను కాదు. కింద చాలామంది ఉంటారు, సామాన్యులు ఉంటారు. 10,000కి, 20,000కి, 30,000కి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక ఉపాధి, వాళ్ళ కడుపు కొట్టద్దని చెప్తా ఉన్నా. వీళ్ళు కొట్టుకుంటూ సంపాదిస్తారు, ఇది వేరే వ్యవహారం. సో ఇంకో ఆప్షన్ ఏంటి, ఇమ్మడి రవిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఏదైనా పోరాటం చేస్తే, పోస్టులు పెట్టాలనుకుంటే మీ హీరోల మీద, వాళ్ళ మీద పోరాటం చేయండి. మీరు రెమ్యునేషన్ తగ్గించుకోండి, టికెట్ రేటు తగ్గుతుంది. ఇంత టికెట్ రేట్లు పెట్టకండి. మేము ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడలేకపోతున్నాం థియేటర్లో. ముందుగా తినుబండారాలు తగ్గించండి. ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు కదా, సజ్జనార్ గారు నిజంగానే థియేటర్కి వెళ్ళి ఒక ఫ్యామిలీతో సినిమా చూడడం ఒక ఎత్తు అయితే, అంటే 300 రూపాయలు వేసుకుందాం టికెట్, ఒక 4 ఫ్యామిలీ, 4 3 1200 రూపాయలు. కానీ తినుబండారాలు అంతకుమించి ఎక్కువ అవుతాయి తెలుసా? 12 × 2 ఒక 2,000 3,000 అవుతాయి తినడానికే. ఒక కూల్ డ్రింక్ బయట 20 రూపాయలు 30 రూపాయలు, 400 500 కూల్ డ్రింక్. ఇంత పాప్కార్న్ బయట 10 రూపాయలు, 400 500 పాప్కార్న్. దారుణమైన దోపిడీ ఇది. నిజంగా పోరాటం చేయదలిస్తే పోలీసులు కానీ, లేదంటే ఐబొమ్మకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఈ ఐమాక్స్లు కానీ, మల్టీప్లెక్స్లు కానీ, ఈ థియేటర్లో తినుబండారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పోరాటం చేయండి. హీరోల రెమ్యునేషన్ మీద పోరాటం చేయండి. ఇవిడపైన ఇమ్మడి రవి అరెస్టు మీరు సమర్థిస్తూ ఉన్నారా? లేదు ఇమ్మడి రవి అరెస్టు అన్యాయం అంటూ ఉన్నారా? మీ డేటా చోరీ అయింది. ఈ అంశాలపైన, హీరోల రెమ్యునేషన్ పైన కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.